హిందువుల మీద జరిగే దాడులకు సంబంధించి మెయిన్ స్ట్రీమ్ మీడియా అస్సలు కవర్ చేయదు. ముస్లింకి కానీ క్రిస్టియన్కి కానీ ముక్కుకి చిన్న దెబ్బ తగిలినా 300 లోకాలకు కనబడేటట్టు ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తారు. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజా బెంగాల్లో కానీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కానీ బీహార్లో కానీ బయటపడుతున్నాయన్నీ ఏంటి, ఎన్నేళ్ల క్రితాన్ని బయటపడుతున్నాయి, దశాబ్దాల తరబడి జరిగితే ఎందుకు ఏ మీడియా కవర్ చేయలేదు, ఎందుకు ఏనాడు డిబేట్ రాలేదు, ఎందుకని ఏ రోజున సోషల్ మీడియా ప్రొజెక్ట్ కాలేదు అంటే ఒక ఎకోసిస్టమ్ ఓన్లీ హిందుత్వ వ్యతిరేకత తప్పించి మిగతా మతాలకు సంబంధించిన అనుకూలమైనటువంటి కథ నడుస్తుంది. ఇప్పుడు తాజాగా యోగి ఆదిత్యనాథ్ లాంటి వాడు వచ్చాక కూడా హిందువులు ధైర్యంగా ఉన్నారనుకుంటున్నప్పుడు కూడా మత వివక్ష ఎదుర్కొంటున్నాడు హిందువు. ఉత్తరప్రదేశ్ లాంటి దైవభూమి ప్రదేశంలోనే తాజాగా బుదావన్ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ మేఘశ్యామ్ గౌతమ్ బ్రాహ్మణతను అతన్ని అక్కడ బౌదాన్లో పోస్ట్ చేస్తే ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యకి సంబంధించి లేఖ రాశాడు. మొహమ్మద్ షహీద్ అలీ ఎవరైతే తమ ఇన్స్పెక్టర్ ఉన్నాడో అతను నన్ను తిలకం పెట్టుకోవద్దంటాడు, నన్ను పూజ చేయనియొద్దంటాడు, మా ఇంట్లో కూడా చేయొద్దంటాడు, మతపరంగా తీవ్రంగా అవమానిస్తున్నాడు, బ్రాహ్మణుణ్ణని అవమానిస్తున్నాడు అన్నటువంటిది దాంట్లో మెన్షన్ చేసుకొచ్చాడు. ఒక వీడియో కూడా రిలీజ్ చేసుకొచ్చాడు. అదే సందర్భంలో మేఘ్ గౌతమ్ని తిలకం తీసేయమని అంటే బొట్టు తీసేయమని చెప్పారట. అది తీయనందుకు కాను హెరాస్ చేశారన్నది తోటి పోలీసులే చెప్తున్నారు. ఇప్పుడు దీని మీద విచారణకు ఆదేశించారు.